హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి కాలంలో దేవుడు మనకు చక్కని సమయాన్ని ఇచ్చారు. మరి దేవుని నామానికి స్తుతి పాటలతో దేవునికి మహిమ పరిచాము. మరి అందును బట్టి దేవునికి కృతజ్ఞత కలిగి జీవించే వారమై ఉంటున్నాం. ప్రియమైన బిడ్డలారా, మరి రాత్రి కాలంలో ఈ రాత్రి కాలంలో దేవుడు మనకు ఈ దినము మనకు ఒక సిద్ధపాటు, మరి బల్లకు ముందు మనము సిద్ధపాటు కలిగి ఉండుట యొక్క గుడిగా చేసి ఉన్నాం. కాబట్టి మనం ఈ సిద్ధపాటు విషయంలో కొన్ని దీనిలో ఉన్న దేవుడు మనకు చెప్పిన ఆత్మీయ సత్యాలు, ఈ సిద్ధపాటుకు ముందు మనకు ఏం చేయవలసి ఉన్నదని ఈ రాత్రి కాలంలో మనము నేర్చుకోవాలని దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. ప్రియమైన బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరి శుభాది వందనాలు చెల్లిస్తూ, మరి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మరి మన మధ్యలో ఉన్నారు. ఎందుకంటే ఆయన వాగ్దానం ఇచ్చున్నారు. కాబట్టి ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామంలో కూడి ప్రార్థన చేసినప్పుడు వారి మధ్యలో ఉన్నాను అని చెప్తున్నారు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నాడు. కాబట్టి మనము ఆయన పరిశుద్ధ గ్రంథం నుంచి మనకు నేర్పుతున్న వాక్యములు మనము నేర్చుకుందాం ఈ రాత్రి కాలంలో. మనతో పాటు ఈ రాత్రి కాలంలో మనం పరిశుద్ధ గ్రంథం మనం తెరిచినట్లయితే మత్తయి సువార్త కొత్త నిబంధన గ్రంథంలో మత్తయి సువార్త 5వ అధ్యాయము. హల్లెలూయా. దొరికిందా? మత్తయి సువార్త 5వ అధ్యాయం దొరికిందమ్మా? పౌలు గారు చదవండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం కొన్ని వచనాలు చదువుదాం. మనం 12వ వచనం వరకు. మత్తయి సువార్త 5వ అధ్యాయము మొదటి నుంచి. ఆయన ఆ జనసమూహమును చూచి కొండెక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఇలాగూ ఆయన వద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగూ బోధింపసాగాను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. స్వాత్వికులు ధన్యులు, వారు భూలోకమును శాసించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. నీతి నిమిత్తము హింసింపబడిన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధ సాక్ష్యములు పలుకున్నప్పుడెల్లా మీరు ధన్యులు. సంతోషించుడి, ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. కృపాసత్య సంపూర్ణుడమైన దేవ, పరలోకమందున్న మా తండ్రి, మీ పాదములకు అనేకమైన స్తోత్రములు 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 తండ్రి. తండ్రి అయిన దేవా మీకు స్తోత్రములు, కుమారుడైన దేవా మీకు స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవా మీకు స్తోత్రములు, త్రియేకమయ యేసుక్రీస్తు ప్రభువా మీకు స్తోత్రములు తండ్రి. ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, అతికాంతి సుందరుడు తండ్రి, మీ పాదములకు అనేకమైన స్తోత్రములు తండ్రి. సత్యస్వరూపి, ఆత్మస్వరూపి, దైవస్వరూపి మీ పాదములకు అనేకమైన స్తోత్రములు. మమ్మల్ని నేర్పించేవాడా, బోధించేవాడా, మమ్మల్ని నడిపించి సహాయం చేసేవాడా, మీ పాదములకు అనేకమైన స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. వాక్యమైన నా దేవా మీ పాదములకు అనేకమైన స్తోత్రములు. దేవా మీరు మాకిచ్చిన యొక్క పరిశుద్ధ గ్రంథమును బట్టి మీకు స్తోత్రములు. అయ్యా మీరు మీ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడండి ప్రభా. మాకు మీరు సరిచేయండి, దిద్దుబాటు చేయండి. మా జీవితాలు మేము ప్రభా మరి సరి చేసుకొని మీ కొరకు జీవించే భాగ్యమును మాకు దయచేయండి ప్రభా. మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో ప్రభా మరి నాయన ఈ యొక్క రాత్రి కాలంలో ప్రభా ఈ సమయంలో మీరు మా మధ్యలో ఉండి మాకు మీరు నేర్పించి ఆత్మీయంగా మాకు మీరు బలపరచమని, స్థిరపరచమని దేవా. అర్హత యోగ్యత లేని మమ్మలను మీరు ఎన్నుకొని మీ విలువైన రక్తాన్ని చిందించి మాకు విలువ పెట్టుకొని మాకు మీ సొంతగా మార్చుకొని
మిమ్మల్ని ఆరాధించే స్తుతించే భాగ్యాలుగా మీ సంతానంగా మార్చుకున్న నా దేవ మీకు స్తోత్రములు. ఇదిగో ప్రభా మరి నాయనా మమ్మల్ని మీరు పోషించండి, బోధించండి. ఈ సమయంలో ప్రభా మరి నాయనా నేను గాక మీరే నా నోటిలో మీ వాక్యం ఉంచి మీరు బోధించమని, నేర్పించమని, దీనిలో ఉన్న సారాంశంతో మాకు మీరు అనుభవం పూర్వకంగా మీరు ముందుకు నడిపించమని సమస్త మహిమ ఘనత ప్రభావములు మా ప్రభుని మా రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరొకసారి వందనాలు. మరి దైవ సేవకులు అయ్యగారులకు మరి కూడి వచ్చిన మీ అందరికి కూడా పేరు మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకంగా వందనాలు, స్తోత్రములు. మరి ఈరోజు ఈ రాత్రి కాలంలో మరి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి ఈ లోకంలో వచ్చినప్పుడు ఆయన ఈ భాగంలో ఈ 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయము కొండ ప్రసంగము అని అంటారు. కొండ మీద ప్రసంగం అని చెప్తారు. అంటే 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ వచనం, 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం. అయితే ప్రియమైన బిడ్డారా, మరి దీనిలో ఉన్న ఒక సత్యాన్ని మనం నేర్చుకునే ఏంటంటే దిద్దుబాటు దినంలో మరి సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి లోకంలో వచ్చిన తర్వాత శిష్యులను తనకు ఏర్పరచుకున్నారు. హల్లెలూయా. శిష్యులను ఏర్పరచుకున్న తర్వాత ఆయన ఆ జనసమూహములకు తన యొక్క సత్యాన్ని చూపించటానికి, సత్యాన్ని నేర్పించటానికి ఆయన అప్పుడు ఆ ప్రాంతంలో పెద్ద పెద్ద ఎత్తైన కొండలు ఉండేవారు. హల్లెలూయా. కొంచెం వినండి అమ్మ, కొంచెం జాగ్రత్త వినండి. నేను ఎక్కువసేపు చెప్పను, ఒక మాట నేను చెప్పాలి. మా చిన్నోడు పన్నడేమో మరి శాలం ఏమంటాడంటే, నాన్న మరి ఈరోజు కొంచెము మీరు వాక్యము అందించాలి అని ఒకసారి ఆయన ముంగటి చెప్పిండు నాకు. లేదు నాన్న, ఆయన పెద్ద నాన్న బాగా సేపు చెప్తాడని నాకు చాలా యాష్ట వస్తుందని చెప్పేసి. హల్లెలూయా. అయితే నేను నాకు ఒకటేసారి అనిపించింది, ఒక పిల్లగాడికి నేను వాక్యం చెప్తే ఇంత యాష్ట వచ్చిందో, మరి అందరికీ యాష్టపడుతున్నారు, మరి చక్కగా వింటున్నారు లేదు అని వెంటనే నాకు ఒక ఆలోచన వచ్చింది. హల్లెలూయా. ఎందుకంటే ఒక చిన్న పిల్లగాడికి అంత యాష్ట వస్తుంది, ఇంకా పెద్దలకి ఎంత యాష్ట వస్తున్నదో. కానీ ప్రియమైన బిడ్డలారా, పిల్లలకు యాష్ట రావచ్చు, కానీ మనకు పెద్దలకు మాత్రం యాష్ట రావద్దు. హల్లెలూయా. ఎప్పుడైతే మనం ఆసక్తి కలిగి వాక్యాన్ని వింటామో ఇంకా మనకు వినాలని అనిపిస్తుంది. దేవుని వాక్యం మనకి ఎట్లా ఉంటుందంటే, తేనె కంటే జుంటి తేనె దారి కంటే అది మధురమైనదని చెప్పబడింది. అయితే ఏమంటే మనం వాక్యమును మరి ఎప్పుడైతే వాక్యాన్ని ధ్యానిస్తామో, చదువుతామో, మీరు కొంచెం గమనించండి. ఈరోజు నేను ఒక అధ్యాయం నేను చదువుతాను, 2వ అధ్యాయం చదువుతాను అనుకోండి. మీరు దానికి చదువుట మొదలు పెట్టిన తర్వాత ఈ 2వ అధ్యాయాలు కూడా అయిపోతుంది, 3వ అవుతుంది, 4వ అధ్యాయం, 5వ అధ్యాయాలు కూడా అయిపోతూ ఉంటుంది. మీరు గమనించండి ఎప్పుడైనా. అంటే ఎందుకంటే అది మనకు జీవాహారంగా, అది మనకు అసంతృప్తి చేసేది కాదు, సంతృప్తి చేసేది. సరే, ముందుకు సాగదు మరి. కాబట్టి ప్రియమైన బిడ్డారా, మరి ఈ భాగంలో 5వ అధ్యాయంలో మొదటి వచనం, ఆయన జనసమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యుద్ధకు వచ్చిరి. ఆ యొక్క జనసమూహం అంటే 1000 మంది జనసమూహం ఉన్నది. ఆ జనసమూహంలోకి ఆయనకు స్వార్థ చెప్పడానికి ఆయన కొండ మీద కూర్చున్నప్పుడు ఆయన శిష్యులు కూడా ఆయన దగ్గర వెళ్ళినట్లు ఈ భాగంలో మనకున్నది. అంతే కదమ్మా. కాబట్టి ఆ భాగంలో ఉన్నప్పుడు అప్పుడు ఏం చేసిండు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు? ఏం చేసిండ్రు? అప్పుడైనా నోరు తెరిచి ఇలాగు బోధింపసాగెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ 3వ వచనంలో, 5వ అధ్యాయం 3వ వచనంలో ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని మొదటి ఆయన ధన్యతగా ఆయన చెప్తున్నారు. హల్లెలూయా. ఏందటమ్మా? ఆత్మ విషయ దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని చెప్పినప్పుడు, ప్రియమైన బిడ్డలారా ఒకసారి గమనించండి. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు కొండ మీద కూర్చున్నప్పుడు మరి ఇప్పుడు మనం మైక్ పెట్టి, మనం చర్చిలను మైక్ పెట్టి, మనము సౌండ్ సిస్టమ్ పెట్టి, మనము మనము దేవుని స్వార్థ మరి దేవునికి ఆరాధనలు మనం చేపిస్తున్నాం. కానీ ఆ దినంలో ప్రభు అయిన యేసుక్రీస్తు అక్కడ సౌండ్ సిస్టమ్ ఉండేనా? ఏమన్నా మైక్ ఉండేనా ఆయన దగ్గర? కానీ
వేవేల మందికి స్వరం ఎలా వినబడ్డందో కానీ వినబడ్డది. హల్లెలూయా. కానీ దేవుని స్వరము అందరికి కూడా వినబడుతుంది. ఎందుకంటే ఆయన స్వరము చాలా మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ ఒక విషయం ఏమంటే, మొట్టమొదటి విషయం ఏమంటే, అక్కడ ఉన్న పరిచయులు ఉన్నారు, సదుశేయులు ఉన్నారు, పండితులు ఉన్నారు, విద్యావంతులు ఉన్నారు, విద్య లేని వారు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, అనేకులు ఉన్నారు. కానీ వారిలో దేవుని వెంబడించే వారు కూడా ఉన్నారు, దేవుని తెలుసుకునే వారు కూడా ఉన్నారు. కాబట్టి ఆ విషయంలో అప్పుడు ఆయన నోటి తెరిచి ఏమాటమంటే, ఆత్మ విషయ దీనులైన వారు ధన్యులు, ఆత్మానుసారంగా నడిచేవారు ధన్యులు. అప్పుడు వాళ్ళకు కొందరికి ఏమనిపించిందంటే, ఇంతకంటే ముందు మత్తయి సువార్త 4వ అధ్యాయం 17 వచనంలో ఆయన ఏం చెప్పిండంటే, యేసు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చెప్పిండే? మత్తయి సువార్త 4:17, పరలోక రాజ్యం సమీపించినదని మారు మనసు పొందుడని ప్రకటింప మొదలుపెట్టాను. అదే కదా. దొరికిందే. చదువు 4:17. అప్పటి నుండి యేసు ప్రియమైన సరే ప్రియమైన బిడ్డారా, పరలోక రాజ్యం గురించి స్వార్థ ప్రకటించడానికి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో వచ్చారు. మరి దేనిని ప్రకటించడానికి రాలేదు, కానీ దేవుని రాజ్యం ప్రకటించడానికి, దేవుని స్వార్థ ప్రకటించడానికి మనుషులకు అందరికీ కూడా ఒక పరలోక రాజ్యం కావాలి అని ఆయన ఈ లోకంలో వచ్చారు. హల్లెలూయా. ఆయన ఈ లోకంలో తన సమూహంగా చేసుకోవడానికి రాలేదు, కానీ నశించిపోతున్న ఆత్మలు పరలోక రాజ్యంలో చేరాలి అని ఆయన ఆ స్వార్థ ప్రకటించడానికి ఈ లోకంలో వచ్చారు. ఏ స్వార్థ? పరలోక రాజ్యము సమీపించున్నది గనుక మారు మనసు పొందాలి, మార్పు జీవితం కావాలి, మారు మనసు పొందాలి. ఈ పరలోక రాజ్యంలో మనం చేరాలంటే ఏం చేయాలని చెప్పిన మొట్టమొదట ఆయన ధన్యత, ఆత్మ విషయ దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారి. ఆత్మానుసారంగా నడవాలి. ఏదో లోకం మీద కాదు, లోకం అన్నట్లు కాదు, కానీ ఆత్మానుసారమైన జీవించాలని ఆయన బోధిస్తున్నాడు. ఆత్మానుసారమైన మనసు జీవము, శరీరానుసారమైన మనసు ఏంటి చదివిరా ఇప్పుడు? మరణం. అంటే ఆత్మానుసారంగా మనం ఎప్పుడైతే జీవిస్తామో దేవుని రాజ్యానికి వారసులుగా అవుతాము. శరీరానుసారంగా ఎప్పుడైతే మనం ప్రవర్తిస్తామో మనము మరణానికి పాలవుతాం. చూడండి, గలతీ పత్రిక 5వ అధ్యాయం 22 వచనంలో ఆయన చెప్తున్నామంటే, ఆత్మానుసారమైన జీవితంలో మనం ఈ విధంగా నడిస్తే అది మంచిదని చెప్తున్నారు ఆయన. గలతీ పత్రిక 5వ అధ్యాయము 22 వచ్చిన చదువు. 22. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుతనము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ నిగ్రహము. ఇట్టి వాటిని లేదు. చాలే. ఇక్కడ ఆయన ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఆత్మ విషయ దీనులైన వారు ధన్యులు అని చెప్పే విషయంలో మనం అందరం కూడా ప్రభు అయిన యేసుక్రీస్తుకి నమ్మిన వాళ్ళమందరం కూడా
మనం ఎక్కడికి వెళ్ళేవారు? పరలోకంలో వెళ్ళేవారు, దేవుని స్థలంలో వెళ్ళేవారు. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు, ఎన్నుకున్నాడు, ఆకర్షించుకున్నాడు, తన రక్తం చేత విలువ పెట్టుకున్నాడు. కానీ మనము చేయవలసిన కొన్ని పనులు మన ముందు ఉంచుండు. మనకు విధులు ఉన్నాయి, శాసనాలు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. ఆ చట్ట ప్రకారం, ఆ శాసన ప్రకారం, ఆ విధుల ప్రకారం మనం నడిస్తే ఆ యొక్క రాజ్యంలో ఉండగలుగుతాం. హల్లెలూయా. అంటే లోక సంబంధంగా ఈ లోకంలో చట్టం ఉన్నది, నిబంధనలు ఉన్నాయి. ఈ నిబంధనలు చట్టం ప్రకారం నడిస్తేనే మంచిది. లేకుంటే చట్టంకి విరోధం నడిస్తే మనము ప్రభుత్వానికి విరోధమైన పాపం తప్పు చేస్తే మనకు ఏదైనా అటాక్ చేస్తుంది అన్నమాట. మరి దేవుడు కూడా మనకు చట్టం ఉంచిండు, మనకు కూడా విధులు ఉంచిండు. కాబట్టి ఈ యొక్క దీనికి మనం ఫాలో కావాలని దేవుడు మనకు ఈ యొక్క ఆత్మానుసారంగా నడవాలని చెప్తున్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ చూడండి 16వ వచనంలో, నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకునుడి, అప్పుడు శరీరేచ్ఛను నెరవేర్చరు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఆత్మానుసారంగా నడుచుమని ఎప్పుడైతే మనకు చెప్పారో, అప్పుడు నడిచేటకు మనం ప్రయత్నం చేసినప్పుడు ఏం చేస్తాడంటే, ఈ శరీరానుసారమైన ఆలోచన, శరీరానుసారమైన మనసు, శరీరానుసారం మనకు దేవునికి ఇష్టమైన కార్యములు చేయకుండా చేస్తుంది. హల్లెలూయా. ఆత్మానుసారంగా ఎప్పుడైతే మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తామో, ఎప్పుడైతే మనం ప్రార్థన చేసి మొదలు పెడతామో, ఎప్పుడైతే ఉపవాసం చేసి మొదలు పెడతామో, ఎప్పుడైతే కన్నీటి ప్రార్థన చేసి మొదలు పెడతామో, ఎప్పుడైతే దేవుని కొరకు ఆసక్తి కలిగి మందిరానికి వస్తామో, ఎప్పుడైతే దేవునికి ముందుగా మనము వస్తామో, ఇటువంటి ఆసక్తి మనలో ఆత్మీయ జీవితంలో వచ్చిన తర్వాత ఏమవుతుంది? ఈ శరీరేచ్ఛన దానికి అది నడవకుండా చేస్తుంది, ఆపిస్తుంది. హల్లెలూయా. అయితే ఇది శరీరముకు ఆత్మకును ఆత్మ శరీరముకు విరోధంగా ఉన్నది ఇది. ఎందుకంటే ఇవి శరీరము ఆత్మకును, ఆత్మ శరీరములకు విరోధంగా అపేక్షించుదును. అది ఒక్కదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి. హల్లెలూయా. అంటే వ్యతిరేకం ఏమంటే, ఈ పాపం మన జీవితంలో ఏం చేస్తుందంటే, కొరింథీ పత్రిక ఏమున్నదంటే, మనం అన్నీ చేయదగినవి ఉన్నవి అని ఉన్నది ఒక కొరింథీ పత్రికలో. అది రెఫరెన్స్ ఉన్నది, నేను తీయలేదు. కానీ మనకు అన్నీ చేయటానికి మనకు అధికారం ఉన్నది అని అక్కడ ఉన్నప్పుడు అక్కడ కొంచెం అక్కడ టిక్ ఉంటుంది. కానీ కొందరు దానికి ముందు చదవ లేకుంటే ఏమవుతుందంటే, మనం అన్నీ కూడా చేయొచ్చు అని కూడా దానికి ఫాలో చేస్తాం. హల్లెలూయా. అంటే వాక్యం మనం చదివేటప్పుడు ఎట్లా చేయాలంటే, అది సంపూర్ణంగా చదివి దానికి మనం కొంచెము ధ్యానించాలి. అంటే మనం చదివిన తర్వాత మనకు అన్నీ చేయదగినవి బైబిల్లో ఉన్నదని అంటాం, కానీ అన్నీ చేయదగినవి కానీ అన్నీ చేయదగినవి కావు. కొన్ని చేయదగినవి కావు, అన్నీ చేయదగినవి కావు. మంచి చేయాల, చెడుది కాదు. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ చూడండి, ఈ యొక్క శరీరము ఆత్మకు, ఆత్మ శరీరముకు ఇది ఒకటి ఒకటి వ్యతిరేకంగా ఉన్నాయి. కాబట్టి గనుక మీరేమి చేయనిచ్చిద్దరు వాటిని చేయకుందురు. ఏదైతే దేవునికి విరోధంగా ఉన్నదో, దేవునికి ఇష్టం లేనిది ఉన్నదో, ఏదైతే శారీరక క్రియలు ఉన్నదో దానికి మీరు చేయకుండా మీరు సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆత్మానుసారంగా మనం నడవాలని చెప్తున్నారు. ప్రియమైన బిడ్డలారా, ఆత్మానుసారంగా నడుచుట మన జీవితంలో క్రైస్తవ సిద్ధాంతము, క్రైస్తవ చట్టము అనుకొని, క్రైస్తవ నియమం అనుకొని మనము మనకు పౌలు గారు చెప్పే విధేయతం ఏమంటే గలాతీ సంఘానికి చెప్తున్నాడు. హల్లెలూయా. అర్థమవుతుందమ్మా? అర్థమవుతుంది. పౌలు గారు ఎవరికి ఎక్కడ చెప్తున్నాడంటే, గలతీ అని ఒక సంఘం ఉన్నది, గలతీ దేశంలో ఒక సంఘం ఉన్నది. హల్లెలూయా. గలతీలు మనలాగా ఇక బెర్షెబా చర్చ్ ఎట్లా ఉన్నది సంఘం, ఆడొకటి సంఘం ఉన్నది. ఆ సంఘస్థములకు అయిన పత్రిక రాస్తున్నాడు. ఏమని పత్రిక రాస్తున్నాడు అంటే, అక్కడ కూడా సంఘము ఆత్మీయంగా బలపడాలా, ఆత్మీయంగా స్థిరపడాలా, ఇంకా శారీరకంగా ఉన్నారేమో అని వాళ్ళకు ఒక లెటర్ పత్రిక రాసి ఏమంటున్నాడంటే, అయ్యా మరి శరీరము ఆత్మకు, ఆత్మ శరీరంకు ఇది విరోధంగా ఉన్నది, వ్యతిరేకంగా ఉన్నది, కాబట్టి మీరు ఆత్మీయంగా నడవాలని ఆయన రాస్తుంటున్నాడు. హల్లెలూయా. మన క్రైస్తవ సిద్ధాంతం అంటే ఏం? క్రైస్తవ సిద్ధాంతం అంటే మన జీవితంలో చెప్పే విషయం ఏమంటే, 22 ఆత్మ ఫలాలట. ఎన్ని అమ్మా? ఒకటి ప్రేమ. చదువు పౌలు గారు, చదువు, మీరు చదువు. గలతీ పత్రిక 5వ అధ్యాయం 22 వచనము.
ఒకటి ప్రేమ, రెండవది సంతోషము, మూడవది సమాధానము, దీర్ఘశాంతం 4, దయాళత్వం 5, మంచితనం 6, విశ్వాసం 7, సాత్వికం 8, ఆశ నిగ్రహం 9. ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏదీ లేదు. యేసుక్రీస్తు సంబంధులు శరీరమును దాన్ని ఇచ్చేయలతోనూ దురాశతోనూ శిలువ వేసి ఉన్నారు. అంటే క్రీస్తు యేసు నందున్న సంబంధులు, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలతోనూ దురాశలతోనూ శిలువ వేసి ఉన్నారట. ప్రియమైన బిడ్డలారా, ఆ దినంలో మరి ఇటువంటి ఆత్మానుసారంగా నడుచుటకు ఈ యొక్క వాక్యము మన జీవితంలో నేర్చుకోవాలి. హల్లెలూయా. అప్పుడే మనం ఒక క్రీస్తుకు మనం ఒక దాసులుగా, సేవకులుగా, శిష్యులుగా మార్చబడతాం. ఆత్మానుసారమైన మనసు మన జీవితంలో ఉంటేనే ఆత్మ విషయమే దీనులను వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. మనం పాటలు పాడుతాము, దేవుడిచ్చిన వరమే, దేవునికి స్తుతిస్తాం, దేవునికి ఇచ్చిన వరమే. అన్నిట్లో కూడా ఈ వరం కూడా మనం నేర్చుకోవాలి. ఏ వరము? హల్లెలూయా. ఏ వరం నేర్చుకోవాలా? ఆత్మానుసారమైన వరాలు కూడా మనం నేర్చుకుంటే మనం దేవుని రాజ్యానికి మనం వారసులు అయ్యటానికి దేవుడు మనకు సిద్ధపరుస్తాడు. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, మన జీవితంలో అంటే దేవుడు మనకు చేసే మేలులు ఏమంటే మనం ఆత్మానుసారంగా నడుచుట దేవుని చిత్తము, దేవుని ఉద్దేశం. అక్కడ గలాతీ సంఘంలో ఏం వ్రాయబడింది ఉందంటే, గలాతీ సంఘముల వారు అందరూ కూడా వాళ్ళు తప్పిపోతున్నారు కాబట్టి, వాళ్ళు సరైన దారిలో లేరు కాబట్టి ఈ దినాలు కూడా మనము సరైన దారిలో నడవాలని ఆయన మనకు హెచ్చరిస్తున్నాడు. అంతేగాక పాత నిబంధనలు మనం లేవీకాండం మనం చదువు ఒకసారి. లేవీకాండంలో 2-3 వచనం చదుదాం. లేవీకాండము 19వ అధ్యాయంలో, లేవీకాండము 19వ అధ్యాయము. పౌలు గారు మీరు తీయాలా జల్దీ. 19వ అధ్యాయం, లేవీకాండం 19వ అధ్యాయము. హల్లెలూయా. తీశారా? 14వ వచనం. హల్లెలూయా. దొరికిందా? హల్లెలూయా. చెవిటివాణిని తిట్టకూడదు, గుడ్డివాణి ఎదుట అడ్డము వేయకూడదు, నీ దేవునికి భయపడవలను, యెహోవాను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆత్మీయ జీవితంలో ఆత్మానుసారంగా నడిచే బిడ్డలైన మనము, క్రైస్తవ బిడ్డలైన మనము, క్రీస్తుకు చెందిన బిడ్డలైన మనము ఇక్కడ చెప్పే విశేషం ఏమంటే, చెవిటి వారిని తిట్టకూడదు, గుడ్డివాని ఎదుట అడ్డం వేయకూడదు, నీవు దేవునికి భయపడవలను. ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి. ప్రియమైన బిడ్డలు, ఇక్కడ ఏమంటే చెవిటి వానికి తిట్టకూడదు అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారి దీనికి విషయం ఏమంటే, చెవులు గలవాడు వినుడు గాక అని కొన్నిసార్లు ఆయన ఆ మాట ఉపయోగిస్తారు. హల్లెలూయా. సంఘంలో ఉపయోగిస్తారు, కొన్నిసార్లు ఆయన మాట అది ఉపయోగించారు. మరి అందరూ ఒక్కొక్కరు చూసుకుని చెవులు గలవాడు వినుడు గాక అంటే ఈయన ఎందుకు ఆయన చెప్తున్నాడని చాలా బాధపడ్డారు కొందరు. పడవచ్చు కూడా. కానీ ఈ రోజులో మనం ఏం చేస్తాము? లైట్ తీసుకుంటాం దానికి. హల్లెలూయా. ఏమో అంటున్నారు, అది బైబిల్ ఉన్నదేమో అట్లా చెప్తున్నారని అంటాం. కానీ విశేషం ఏమంటే, చెవులు గలవాడ వినుడు కాక మన చెవులతో చక్కగా విన్న తర్వాతనే వాక్యం మన జీవితంలో లోపల పోతుంది. హల్లెలూయా. చక్కగా వినకుంటే పోతుందా? మరి ఇంతదాకా ఆయన 15-30 నిమిషాలు అయ్యగారులు వరిలిన తర్వాత మళ్ళీ అడిగితే, మరి అయ్యగారు ఒక బయట పోయిన తర్వాత మరి అయ్య ఎటు పోయిందంటే ప్రార్థనకు పోయినాము. మరి ఈరోజు దేవుడు వాక్యం గురించి మరి ఏమన్నా చెప్పినా, ఏం మీరు చెప్పినంటే ఏమో చెప్పిన కానీ నేను మర్చిపోయినట్టు చెప్పిన కానీ నేను మర్చిపోయినా. కానీ అది ఒకటి అపాధి పనే. హల్లెలూయా. అది ఒక అపాధి పని. ఎప్పుడైతే వాక్యం అనేది ఒక విత్తనం, ఈ వాక్యం విత్తబడుతున్నప్పుడు సాతానుడు ఏం చేస్తాడంటే ఆ వాక్యాన్ని మన హృదయంలో లేకుండా చేస్తాడు. హల్లెలూయా. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటే ఉపమానం ఒక వ్యవసాయ గారి గురించి చెప్పిన విత్తనం. ఆయన విత్తనం చల్లిపోయేటప్పుడు ఒక 4 రకాల తువ్వ పంట విత్తనాలు పడతాయి, మరి పొదలు విత్తనం పడతాయి, రాతి మీద పడుతుంది, మంచి భూమిలో పడితే 4 రకాల విత్తనాల గురించి చెప్పినప్పుడు ఆ దారి పక్కన పడిన విత్తనము పక్షులు వచ్చి దానికి తినేస్తాయని చెప్పింది.
అంటే సాతానుడు మనలో ఉండకుండా వాక్యాన్ని వెతకపోతుంది అనమాట. కానీ జాగ్రత్త వినాల. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ ఏమున్నదంటే చెవిటి వాడిని తిట్టకూడదంటే విశేషం ఏమంటే, ఈ దినాల్లో వాక్యము అనేక రకరకాలుగా స్వార్థ ప్రకటించబడుతున్నది. ప్రజలకు అనేక రకరకాలుగా వార్త వినబడుతున్నది. ఎంత కష్టం వచ్చినా నష్టం, ఎవరు కుట్టినా తిట్టినా కూడా స్వార్థ ప్రకటిస్తున్నారు. ఎందుకు స్వార్థ ప్రకటిస్తున్నారు? వాళ్ళకు చెవులు ఉన్నాయి కానీ వినలేకపోతున్నారు. ఇప్పుడు వాళ్ళకి చెవులు ఉన్నాయి, వినలేకపోతున్నారు. అదే వాళ్ళకు తిట్టవద్దని చెప్తున్నారు. వాళ్ళకి చెవులు ఉన్నాయి వాడు, కానీ వాళ్ళకు మనం తిట్టొద్దు. వాడికి అట్లా చేసే ఇట్లా ఏదో మనం మాట్లాడదు అవి, కానీ దేవునికి వ్యతిరేకమైన మాటలు మాట్లాడదు. వారి కోసం మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఇంకొకటి, గుడ్డివాడి ఎదుట అడ్డం వేయబడదు. ఆయన గుడ్డివాడు ఉంటాడు, ఆయన అడ్డము మనం ఏమైనా పోయేటప్పుడు అడ్డం వేయద్దు. అడ్డం వేస్తాం, నేను ఎందుకు అడ్డం వేస్తా, ఆయన గుడ్డివాడు ఉంటే అని మనం అంటాం. ఆయన కళ్ళు ఉన్నాయి, గుడ్డితనం ఉన్నది, కానీ ఆయనకు అడ్డము మనకు కలిసినప్పుడు సమయం దొరికినప్పుడు కూడా వాళ్ళకు అడ్డము వచ్చే మాట కూడా ఏది కూడా చెప్పకుండా వాళ్ళకు సరైన మార్గం మనం చెప్పాలి అని చెప్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది ఒక సత్యము. ఇంకొక విషయం ఏమంటే, నేను నీ దేవునికి మాత్రము భయపడవలను, నేను యెహోవాను. హల్లెలూయా. కింది వచ్చిన చదువు 15 నుంచి. అన్యాయము తీర్పు తీర్చకూడదు, బీదవాడిని పక్షపాతం చేయకూడదు, గొప్పవాడని అభిమానము చూపకూడదు, న్యాయమును బట్టి నీ పొరుగువానికి తీర్పు తీర్చవలను. హల్లెలూయా. ఇంకొక విషయం ఏమంటే, అన్యాయపు తీర్పు తీర్చకూడదు. ఎప్పుడు కూడా మనం ఉన్నది ఉన్నట్టే మాట్లాడాలి, ఉన్నది ఉన్నట్టే మనం చేయాలి. అవునంటే అవును, కాదంటే కాదు. లేని దాన్ని మనం కలిపి మాట్లాడదు. దేవుని వాక్యం చెప్తుంది మనకు, లేని దాన్ని మనం కలిపి మాట్లాడకూడదు. ఎందుకు కలిపి మాట్లాడకూడదు? హల్లెలూయా. ఇలమ్మా, ఎందుకు మాట్లాడకూడదు? మనము ఆత్మానుసారంగా మనం నడిచేవారం కాబట్టి మనం ఈ మాటలు మాట్లాడదు. లేని వార్త మనం చెప్పకూడదు, లేని మాటలు అనకూడదు. అంతేగాక ఇంకొక విషయం ఏమంటే, అన్యాయపు తీర్పు తీర్చకూడదు, బీదవాడిని పక్షపాతం చేయకూడదు. బీదవాడు ఉంటే పక్షపాతం చేయొద్దు. బీదవాడు ఉంటే ఈ దినాలు మనకైతే అంత డబ్బు లేదు, మనమైతే ధనికులు కాము. కానీ ధనికులు, డబ్బు ఉన్న వాళ్ళు, డబ్బు లేని వారు బిచ్చగాళ్ళకి ఎలక కాలు చిన్న చూపు చూస్తారు, ఓ చీ అని అంటారు. ఒకరోజు ఏమైందంటే, నేను మరి అయ్యగారు నేను ఒక బైక్లో పోయేటప్పుడు అక్కడ ఇడ్లీ సెంటర్ ఒకటి ఉన్నది. ఎందుకోసం మేము పోయినాం పొద్దున. ఆయన ఏమనంటే, నాన్న మరి టిఫిన్ చేద్దామని ఆయన సెంటర్లో తీసుకుపోయాడు. ఎక్కడంటే అది మన బస్ స్టాండ్ పోయేది అక్కడ. అయితే అక్కడ ఇడ్లీ సెంటర్ పెడితే ఆయన పోయి, పాస్టర్ అయ్యా పోయి నాకు 2 ప్లేట్లు తీసుకొని ఆయనకు నాకొకటి. ఒక భిక్షగాడు ఏం చేస్తానంటే, నేను అటు వెంటనే వెళ్ళగానే నాకు చేతులు జోడించి అయ్యా మరి అన్నాడు ఒకటిసారి. అంటే అయ్యగారు చూడలేదు. అయ్యగారు అట్లా ప్లేట్ నువ్వు అటు తీసుకుపోయి ఆయనకు అప్పుడు ప్లేట్ ఇది ఎంత అని కర్ణాకర్ అడిగితే 20 రూపాయలు ఏమన్నాడు. 5 రోజులు తీసి నువ్వు ప్లేట్ తీసుకొని ఆయనకు ఇచ్చేసిన. ఎందుకంటే అది మనకు సమయము, అది చాలా విలువైంది. అది అటువంటి సమయం దొరకాలంటే కొన్నిసార్లు ఏం చేస్తామంటే, మనము దానం చేయాలి, ధర్మం చేయాలని పోయి మనము వాళ్ళకు ఇవ్వటానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళు తీసుకోవటానికి కూడా ఉండరు ఒక్కోసారి. కానీ ఒక్కొక్క స్థలంలో మనము ఇటువంటి బీద వాళ్ళకు మనము సహాయం చేసుట, అది ఎంతైనా మన జీవితంలో అది ప్రయోజకరము, అది దేవుని చిత్తము కూడా. అటువంటి మాత్రము ఒకడు మీ ఎదుట బిచ్చగాడైనా ఎవరిని కూడా అడిగితే లేదు అని చెప్పకండి. ఇది మన సిద్ధాంతం కాదు, ఇది ఆత్మానుసారంగా నడిచే సిద్ధాంతం కూడా కాదు. నీలో ఉన్న ఒక 10 రూపాయలు ఉన్నా నీకు అడిగితే అయినా ఒక 5 రూపాయలు ఇచ్చేసిన పరకలేదు, కానీ నా దగ్గర లేవు అని చెప్పు. అది ఒక సిద్ధాంతం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకోసమే ఇంకా కింద వచనంలో ఏమంటే, బీదవాడిని పక్షపాతం చేయకూడదు. పక్షపాతం అనేది చూడద్దు. ఇంకొక విషయము, గొప్పవాడని అభిమానం చూపకూడదు, న్యాయమును బట్టి నీ పొరుగువాడిని తీర్పు తీర్చవలను. గొప్పవాడిని అభిమానం చూపవద్దు, కానీ దేవుడు మనకు ప్రేమించాడు కాబట్టి మనం అందరినీ కూడా ఏకరీతిగా సమానంగా మనం చూడాలని మనం దేవుని వాక్యం చెప్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, మనకు
ముందున్న సమయంలో మనం సిద్ధపాటు దినంలో ఏమంటే మన జీవితాలు దిద్దుబాటు చేసుకోవాలా, సరి చేసుకోవాలా, మన పరిశుద్ధ జీవితాన్ని మనము సిద్ధపరచుకోవాలి మనది మనం. ఇప్పుడు ఈరోజు నేను ఒక సంగతి చెప్తాను. ఒక తెల్లటి మైల బట్టకు ఒక డాగు తగిలితే ఎంత సబ్బు పెట్టి రాకినా, బ్రష్తో రాకినా నా చేతు అది విలువైన ఒక బట్ట ఉండే, అంత రాకి ఇది వస్తుంది, కానీ అది మచ్చ మాత్రం వెళ్ళలే, కొంచెం ఇంకా కళ్ళబడుతున్నది, ఏర్పడుతుంది. నేను అప్పుడు ఏర్పరిచిన మన జీవితంలో కూడా ఇటువంటి డాగులు ఎంత రాకినా కూడా వెళ్ళిపోతలేదంటే మన జీవితంలో ఇంకా ఎన్నో తప్పులు కూడా ఉంటాయి, ప్రభువా క్షమించండి అని మనం చెప్తుంటాం. ప్రియమైన దేవుని బిడ్డారా, మరి ఈ యొక్క పరిశుద్ధ దినంలో మనము బల్లాలో, రక్తంలో, శరీరంలో మనం పాలు పొందుటకు మనం ముందు మనం ఏం చేయాలంటే మన జీవితం దేవునికి సమర్పించుకోవాలి. హల్లెలూయా. ఏం చేయాలమ్మా? ఏం చేయాలి? మన జీవితం దేవునికి సమర్పించుకోవాలి. కీర్తన 37 కీర్తన 4వ వచనంలో యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలు తీరుస్తాడు. 5వ వచనంలో నీ మార్గం యెహోవాకు అప్పగింపుము, ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యం నెరవేరుస్తాడు. మన కార్యం నెరవేర్చబడాలంటే మన జీవితం ఏం చేయాలి? ఆయనకు హల్లెలూయా అప్పగించుకోవాలి. దేవా, నా జీవితం మీ చేతులకు సమర్పించుకోండి, నా యొక్క కుటుంబం మీ చేతులకు సమర్పించుకుంటాను, నా పిల్లలు మీ చేతులకు సమర్పించుకుంటాను. ప్రభువా, నన్ను మీరే నాకు ఆధిపత్య అనే నాయకుడిగా మీరు ఉండి, నాకు మీరు సరిచేసి నా కుటుంబానికి అధిపతిగా మీరు ఉండి, దేవా నాకు నడిపించమని మన జీవితం దేవునికి సమర్పణ చేసుకోవటం అది ఎంతైనా మనకు క్రైస్తవానికి అది ఎత్తైన అత్యవసరమై ఉంటున్నది. ప్రియమైన బిడ్డలారా, హల్లెలూయా. కాబట్టి ఇంకొకటి ఏమంటే మనం మేలు చేసేవారుగా ఉండాలి, ఎవరు కీడు చేసేవారుగా ఉండకుండా మనం చూసుకోవాలి. ఎందుకంటే మన జీవితంలో ఇప్పుడు చూడండి, నేను తప్పు చేసితే నా తప్పుకు నేనే అర్హుడు, వేరే నా భార్య కాదు, నా కొడుకు కాదు, నా తల్లి కాదు, నా తండ్రి కాదు, ఎవరు కాదు. నా బాధ్యత నేనే భరించుకోవాలి. మనం ఒకరిని చూడవద్దు, కానీ మనం దేవుని మాత్రం చూడాలి. హల్లెలూయా. దేవుని మాత్రం చూస్తేనే మనం బ్రతకగలుగుతాం, కానీ మనుషులకు మాత్రం చూస్తే మనం బ్రతకగలగలేం. హల్లెలూయా. మరి ఒక 2-3 వచనాలు మనం చదివి ముగిస్తాము. మరి ఈ యొక్క సిద్ధపాటు కారణం ఏమంటే యెషయా గ్రంథము 65వ అధ్యాయం చూడండి. దొరికిందే? పౌలు గారికి అడుగు. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 65 మరి 22వ వచనం. వారు కట్టుకున్న ఇళ్లలో వేరొకరు కాపురం ఉండరు, వారు కట్టుకున్న వాటిని వేరొకరు అనుభవింపరు. నా జనుల ఆయుష్యము వృక్షాయుష్యమంతా మగును, నేను ఏర్పరచుకొనిన వారు తాము చేసుకున్న దాని ఫలము పూర్తిగా అనుభవింతురు. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ యొక్క భాగంలో ఏమంటే పై వచనంలో జనులు ఇండ్లు కట్టుకొని వాటిలో కాపురముందురు, ద్రాక్ష తోటలు నాటించుకొని వాటి ఫలములు అనుభవింతురు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆత్మీయ జీవితంలో ఫలిస్తున్న బిడ్డలైన మనము మన జీవితంలో మనం ఇల్లు కట్టుకొనుట, వాటిలో కాపురం ఉండుట. ఇల్లు కట్టుట దేనికి సాదృశ్యం అంటే మనము దేవుని రాజ్యం కొరకు మనం ఇల్లు కట్టుకుంటున్నాం. దేవుని రాజ్యంలో మనం ప్రవేశం కావాలంటే మన జీవితం దిద్దుబాటు ఇక్కడ కావాలి. మనం ఇక్కడ సరిగా ఉంటేనే, ఆత్మీయంగా ఉంటేనే, ఆత్మానుసారంగా ఉంటేనే, ప్రభు చిత్తానుసారంగా మనం ఉంటేనే దేవుని రాజ్యంలో చేరగలుగుతాం. హల్లెలూయా. కొన్నిసార్లు యేసు ప్రభు శిష్యులు అక్కడ కూడి ఉన్నప్పుడు ఇటువంటి ఒక సారాంశం చెప్పారు. ఏం చెప్పారంటే, ఇరుకు మార్గమున ప్రవేశించుడి, నారసింహములకు పో ద్వారం అది వెడల్పునే ఉన్నది, ఆ దారిని పోవర అనేకులు అని చెప్పబడి. అయితే ఇంకొకటి విషయం ఏమంటే, ఇటువంటి చెప్పిన తర్వాత కొందరు శిష్యులకు ఏమనిపించిందంటే, ఇంత కఠినమైన మాట అని చెప్పారు వాళ్ళు. ఇది ఇంత కఠినమైన మాట అంటే, ఈ కఠినమైన మాటలకు బట్టి ఏం చేశారంటే, ఇంత కఠినంగా మనకు నడుచుడు కాదని కొందరు శిష్యులు ఆయన దగ్గర విడిచిపెట్టి వెళ్ళిపోయారు. హల్లెలూయా.
కొందరు శిష్యులు ఆయనకు చెప్పిన మాటను బట్టి కఠినమును బట్టి ఆయనకు ఇడిచిపెట్టి వెళ్ళిపోయారు. కాబట్టి వెళ్ళిపోయిన తర్వాత శిష్యులకు అప్పుడు ఏం చేశారంటే, అప్పుడు పేతురు గారు కూడా ఉన్నారు, మరి నువ్వేమంటావు అని అడిగినారు. హల్లెలూయా. అయితే నువ్వు సజీవుడైన దేవుని కుమారుడు, నేను విడువను అని చెప్తాడు ఆయన. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన క్రైస్తవ సంఘాలలో కూడా మనం నేర్చుకోవాలి విషయం ఏమంటే, మనం దేవునికి లోబడి దేవుని చిత్తానికి అనుసరించి నడిచేవారుగా మనం అందరం కూడా సంఘంలో సిద్ధపడాలని మీ అందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను. హల్లెలూయా. చూడండి, మనం ఇల్లు కట్టుకున్నట్టే కంటే ఆత్మీయ జీవితంలో మనం ఇల్లు కట్టుకున్నట్ట, ఆత్మీయ జీవితంలో మనము దేవుని చిత్తాన్ని గ్రహించి నడుచుకునుట, అప్పుడు ఇల్లు కట్టుకుంటాం, అప్పుడు కట్టలేం. చూడండి, వారు కట్టుకున్న ఇళ్లలో వేరొకరు కాపురం ఉండరట. మన జీవితంలో దేవునికి మనము ఇల్లు. హల్లెలూయా. దేవునికి మనం ఇల్లు. మీరు దేవుని ఆలయం ఉన్నారని మీరు ఎరగరా? దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నది. మన దేవుని ఆలయం మనమే. మన ఇల్లును మనం ఏం చేయాలో పాడు చేసుకోవద్దు. దేవుడు మన ఇంట్లో మన హృదయంలో ఉండటానికని ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడికి మనం ఏం చేయాలంటే, ఉదయకాలంలో మనం లేచి, మనం ఈ రోజులో మనము ఉదయకాలంలో మనం అందరు కాన్ఫరెన్స్లను చేసుకుంటే అందరం మనము విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి దేవుడికి మనం ఏం చేయాలంటే, దేవుడికి మన జీవితంలో ఆహ్వానించాలి. యేసయ్య నా జీవితంలో రండి, మా కుటుంబంలో రండి, మా మనసులో రండి అని ఆయనకు ఆహ్వానించాలి. ఆయనకు ఆహ్వానించిన తర్వాత మన జీవితంలో వచ్చి మనకు సరిచేస్తాడు, సరిదిద్దాడు. హల్లెలూయా. ఇంకొక విషయం ఏమంటే, వారు నాటుకున్న వాటిని వేరొకరు అనుభవింపరు. మనం ఏదైతే నాటుతున్నామో, ఏదైతే మనము అది నాటబడిందో అది వేరొక దానికి అనుభవింపరు. ఏం నాటుతున్నాం మనం? మంచిది నాటాలి, ఫలించేది ఇచ్చేది నాటాలి. మనం అది ఫలం ఇచ్చే వారికి మనం నాటాలి, ఆత్మీయ ఫలం పంట నాటాలి. హల్లెలూయా. నా జనుల ఆయుష్యము వృక్ష ఆయుష్యం వల్ల అగును, నేను ఏర్పరచుకున్న వారు. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలంలో దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు, మనల్ని ఆయన ఎన్నుకున్నారు. మనం ఆత్మానుసారంగా నడవాలి, ఆత్మ విషయ దీనులుగా జీవితం జీవించాలని చెప్తున్నాం. ఆత్మీయంగా జీవితం జీవించి మనం ముందుకు సాగాలి, ముందుకు నడవాలి. కాబట్టి మనము దేవుడు మనకు అధికంగా ఆశీర్వదిస్తాడు. ఒక 2-3 వచనం చదివి ముగిస్తాము. కొరింథీ పత్రిక 11వ అధ్యాయం ఈ 2 వచనాలు మన కింది భాగం మనం చదివి మనం ముగిద్దాము. అంటే మనకు ఈ దేవుని యొక్క బల్లలో మనం పాలు పొందుటకు మనం నేర్చుకోవాల విషయం ఏమంటే, చదువుతున్నాము, కొందరు వింటున్నారు, కొందరు వింటలేరేమో, కానీ దానిలో 11:26 చదవండి. హల్లెలూయా. 11:26 మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. చదవండి. కాబట్టి ఎవడును అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినను, లేక ఆయన పాత్రలను త్రాగును, ప్రభు యొక్క శరీరమును గురించి రక్తమును గురించి అపరాధి అగును. చాలండి. అయితే ఇక్కడ ఏమున్నదంటే, మనం రేపటి దినంలో మనం బల్లలో పాలు పొందుటకు మనం సిద్ధపడి ఉండటం, మనము మన జీవితంలో దిద్దుబాటు చేసుకొని, మన జీవితంలో సరి చేసుకొని, ప్రభువా నాకు ఆయాసకరమైన జీవితం నాలో ఏది ఉన్నదో మీరు దయతో క్షమించండి, నాలో మీకు విరోధమైన పాపం ఏది ఉంటే మీరు క్షమించండి ప్రభువా. మరి ఆత్మానుసారంగా నడవాలని చెప్తున్నాడు కదా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువా. ఆత్మ విషయ దీనులైన వారు ధన్యులు. మన ధన్యులుగా ఉండాలి. మన పరలోక రాజ్యం చేరాలంటే ఇది మనం పాటించవలసిన ఇది యొక్క నియమం ఉన్నది. కాబట్టి ఇది మనం చేయవలసి ఉన్నది. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టె తినును, లేక ఆయన పాత్రలను త్రాగును, వాడు ప్రభు యొక్క శరీరం గురించి రక్తం గురించి అపరాధి అగం. అయోగ్యంగా మరి కొందరికి తెలియక తీసుకుంటున్నారేమో అది. కాబట్టి దేవుడు క్షమించగలుగుతారు. కాబట్టి మనము తెలుసుకున్న వారము, మనము మన జీవితంలో ఒక దేవునికి ఇష్టమైన కార్యం మనం ఉంచుకొని కూడా మనం తప్పు చేస్తే ఏం జరుగుతుంది గుర్తా? హల్లెలూయా. ఏం జరుగుతుందమ్మా? చూడండి ఇక్కడ కింది భాగంలో 29వ వచనంలో, ప్రభు శరీరము వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్ష కలుగుటకే తిని త్రాగుతున్నాడు.
మనం ఎప్పుడైతే దేవుని గురించి అది వివేచించక, అది మనం గ్రహింపక, మన దిద్దుబాటు మనం చేసుకుంటా, ఎప్పుడైతే మనం దాని గురించి మనము శరీరము బల్లలో మనం పాలు పొందుకుంటామో ఏమిట్టుకోవటమట? శిక్ష తెప్పించుకోవటానికి. హల్లెలూయా. మరి ఈ శిక్ష తప్పించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో వచ్చారు. హల్లెలూయా. శిక్షను కొట్టివేయటానికి ఈ లోకంలో యేసు ప్రభు వచ్చారు. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడ్డారు, మన దోషమును బట్టి నలుగొట్టబడ్డారు, మన సమాధాన శిక్ష అతని మీద పడింది, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత దొరికింది. మొదటి కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో యేసుక్రీస్తునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు, ఆయన కొట్టివేశాడు శిక్షను కొట్టివేసిన తర్వాత మరి మళ్ళా ఆ శిక్షను మనం తెప్పించుకుంటా, అది ఎంతైనా అవివేకతనం అని పౌలు గారు తన యొక్క కొరింథీ సంఘానికి ఆయన వివరిస్తుంటున్నారు. హల్లెలూయా. ఈ దినములు కూడా వాక్యం ద్వారా మనల్ని కూడా హెచ్చరిస్తుంది ప్రేమను బిడ్డలారా. ఒక్కొక్కరు మనము అనుకుంటారు ఈ వాక్యము చెప్పినప్పుడు ఇది నా గురించి చెప్తున్నాడేమో అని అనుకుంటారు. కానీ ప్రియమైన అది అట్టు మాత్రం అది అంత మాత్రం అది సత్యం కాదు. అది ఎందుకంటే వాక్యం నన్ను బోధిస్తుంది, మీకు బోధిస్తుంది, ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరికి బోధిస్తుంది. హల్లెలూయా. ఇది ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరికి మాట్లాడుతుంది అన్నమాట. నీకంటే నీకే, నాకంటే నాకే, అందరికీ అది. కానీ ఇది ఆయన చెప్పాలనే ఏ సేవకుడు కూడా చెప్పడు. ఇది మాత్రం మీరు గమనించండి. హల్లెలూయా. మరి ఏ సేవకుడైతే చెప్తాడో అట్లా ఆయన సేవకుడే కాదు. నా 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 అనుభవం గురించి నేను చెప్తాను. ఏ సేవకుడైతే ఒకరి విషయంలో చెప్తాడో ఆ సేవకుడే కాదు, ఈ వాక్యానుసారంగా చెప్తాడు ఆ సేవకుడే అందరికీ మాట్లాడుతాడు వాక్యం ద్వారా. ప్రియమైన బిడ్డలారా, అందుకొరకు ఏమంటే మనం శిక్ష తెప్పించే వారుగా ఉండకుండా ఈరోజు అనేకులు రాకపోయింది కాబట్టి మరి ఈ రోజున వచ్చిన మనము ధన్యులమే. కానీ ఈ మాట వాళ్ళకు వినలేదు పాపం. ఇట్లా ఉంటుంది. అంటే నేను ఎప్పుడెప్పుడు మనము మీటింగ్లో ఎక్కడ పోయినా మనం ఎప్పుడు వినలేని సంగతులు అక్కడ వింటాము, గ్రహింపలేని ఆలోచన మనకు అక్కడ వస్తుంది. కాబట్టి ఇది మనము శిక్ష తెప్పించే వారుగా ఉండకుండా, దేవా నన్ను క్షమించండి, మన్నించండి, ఏదైనా పొరపాటు ఉంటే మనం ఒప్పుకోవాలి. దేని మొదట పాపములు ఒప్పుకొని విడిచిపెట్టని వాడు ఏమట వరదిల్లడు. పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టని వాడు, అది మనలలో ఒప్పుకుంటే అది ఇక వరదిల్లము, అది సరికాదు. అది పాపను ఒప్పుకొని విడిచిపెట్టిన తర్వాతనే అది మనం వరదిల్లబడతాం. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, మనం మనం విధి తెచ్చుకోకుండా మనం ఉండాలి. కాబట్టి ఇంకొకటి 30 వచనము, ఇందువలనే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రిస్తున్నారు. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా మరి చూడండి ఇక్కడ ఏమన్నంటే, ఇందువలన మీరు అనేకులు బలహీనులై ఉన్నారు, రోగులై ఉన్నారు. ఇది మనకు ఏమంటే బలహీనులుగా రోగులు ఉంటామన్నట్టుగా ఇది కూడా మనల్ని బలహీనత. హల్లెలూయా. మరి అయ్యగారు అమ్మ బలహీనత లేదా, ఆమె అనారోగ్యం లేదా, ఆమె కూడా తప్పు చేస్తున్నది, అయ్యగారు కూడా తప్పు చేస్తుంది, ఆయనకు వస్తుంది. కానీ ఇది విశేషం ఏమంటే, దీనికి విశేషం ఏమంటే రోగుల మీద రోగము, అది రోగము 3 రకాలుగా రోగం ఉంటుంది. రోగము 3 రకాల రోగం ఉంటుంది. ఒకటి రోగము శారీరక రోగం ఉంటుంది, రెండవ రోగము మరణ రోగం ఉంటుంది, మూడవ రోగం ఏమంటే దేవునికి మహిమకరంగా ఉంటుంది. 3 రకాల రోగాలు ఉంటాయి అన్నమాట. హల్లెలూయా. ఈ 3 రకాల రోగాలలో ఏం చేస్తారంటే దేవుడు మనకు సజీవంగా ఉంచిన తర్వాత ఏమంటే ఈ 3 రకాల రోగాల నుంచి ఏమంటే ఈ రోగాలు మనకు వచ్చుట కూడా కారణం ఏమంటే కొన్ని బలహీనతలు కూడా వచ్చు, శారీరకంగా రావచ్చు, కొన్ని ఆత్మీయంగా రావచ్చు. చివరిలో ఏమంటే అది మరణానికి రోగాలు వస్తాయట, దేవునికి మహిమపరిచే రోగాలు కూడా వస్తాయి. ఇప్పుడు కొందరు సాక్ష్యాలు మనం వింటాం కదా, ప్రభు అనేక అద్భుతాలు చేసిన సాక్ష్యాలు మనం వింటున్నాం కాబట్టి ఇటువంటి రకరకాల అద్భుతాలు చేస్తారు. అటువంటి ఒక రోగం కూడా అదే. ప్రియమైన బిడ్డలారా, చాలామంది కూడా నిద్రిస్తున్నారంట. ఈ నిద్రించుట అంటే ఏంది? నిద్రించుట అంటే చనిపోవట. మనము చనిపోలేదు అని చెప్పద్దు మనం క్రైస్తవులు. ఆయన నిద్రించి ఉండాను, పండుకొని నిద్రించి ఉండాలని చెప్పు. ఈ నిద్ర అనేది కూడా, ఈ మరణ నిద్ర మన జీవితంలో ఈ నిద్ర అయితే అందరికీ వస్తుంది. ఒకరోజు శారీరక మరణము, ఆత్మీయ మరణం.
ఆత్మీయ తీర్పు. ఈ శారీరక మరణం వచ్చిన తర్వాత ఏమంటే ఇంకొక మరణం అని చెప్తున్నాడు కదా ఇక్కడ ప్రభు. ఆయన పౌలు గారి సంఘానికి చెప్తున్నాడు కదా, మరి ఈ మరణం ఏది? శరీర మరణం అయితే అందరికీ వస్తుంది, ఈ మరణం ఇంకా ఏంది అంటే ఈ మరణం ఏంటంటే ప్రియమైన బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథులు ఏమన్నదంటే దేవునికి తప్పు చేస్తూ ఎంత మనకు దిద్దుబాటు మనం చేసుకున్నా చేయి పెట్టుకుంటా వచ్చినా కూడా మనకు ఒకటేసారి చంపేయడు. ఈయనకు ఇంత తప్పు చేస్తున్నాడు చంపేయడు మనకు, కానీ ఆయనకు ఇంకా సమయం ఇస్తుంటాం. ప్రభు నా సహోదరుడు తప్పు చేసినట్లు నేను ఎన్నిసార్లు క్షమించాలా అని చెప్పినప్పుడు ఏమన్నాడు ఉన్నదా శ్రీకాంత్ అయినా ఏమన్నాడు ప్రభు? విన్నారు ఎప్పుడైనా వాక్యం చదివిందా? ప్రభు నా సహోదరుడు ఎన్నో తప్పులు చేస్తున్నాడు, ఆయనకి ఎన్నిసార్లు నేను క్షమించాలా అని చెప్పి. అయితే ప్రభు చెప్పిందంటే 770 సార్లు కూడా క్షమిస్తురా అని చెప్పి. 770 సార్లు కూడా ఆయనకు క్షమిస్తురా. ఎన్ని తప్పులు చేసినా కూడా క్షమిస్తురా. తప్పు దేవుడు మనకు తప్పు చేసిన చంపేయడు. ఇప్పుడు కాలం లేదు, అది కృపకాలం ఇది. హల్లెలూయా. అప్పుడు ఆ కాలంలో పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే ఆయన తప్పు చేసిన అందరు ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా ఆయనకు తప్పు చేసిన ఆయనకు ఆ గవిడి దగ్గర తీసుకుపోయి అందరికీ రాళ్ళు కొట్టి సంపుడే అది చట్టం. అలాంటి చట్టం ఈ రోజులు ఉంటే మనం ఈ లోకంలో కూడా ఉండలేం ప్రియమైన బిడ్డలారా. దేవుడు కృప కలిగిన దేవుడు కాబట్టి మన దేవునికి ఇష్టలుగా జీవితం జీవిస్తాము, దేవునికి ప్రయోజకరంగా మనం జీవితం జీవిస్తాము, మన జీవితం దేవునికి సమర్పిస్తున్నాము. మన దేవునికి మహిమకరంగా ఉండి దేవునికి నామానికి మహిమ తెచ్చేవారుగా ఉండటకు దేవుడు మనకు సాయం చేస్తాడు. ఇటువంటి ఇచ్చిన సమయాన్ని బట్టి దైవ సేవకులకు మీకు కూడా వందనాలు. చక్కగా వాక్యాన్ని విన్నారు కాబట్టి ఈ వాక్యం మన జీవితంలో ఫలించలాగున మీరు ఫలించలాగా చిన్న ప్రార్థన చేయాలని ప్రశాంతయ్యకు ప్రార్థన చేయండి.